తాను ప్రేమించిన అమ్మాయిని ప్రేమికుడు కిడ్నాప్ చేసే ఘటనలు రొటీన్గా జరుగుతుంటాయి. అలాంటివి ప్రతి చోట సహజం. ఇందులో కొత్తేమీ లేదు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన పూర్తిగా అపోజిట్ స్టోరీ. తన ప్రియుడు తనకు ఎక్కడ దక్కకుండా పోతాడోనని ప్రియురాలు సినీ పక్కీలో ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. చిత్తూరు జిల్లా పెనుమూరు సమీపంలోని రేణుకానగర్కు చెందిన శ్రీనివాసులు అలియాస్ నాని తిరుపతిలో పెద్దకాపు వీధిలో లాడ్జ్ నిర్వహిస్తున్నాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. మదనపల్లికి చెందిన వివాహిత సోనియా భానుతో కొన్ని రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలానికి సోనియా భర్త చనిపోయాడు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమ స్టేట్ దాటింది. వీరు గత 8 నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు. సోనియా నానీల వ్యవహారం కొన్నేళ్ల పాటు సాఫీగానే సాగింది. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ గత 3 నెలలుగా వారి మధ్య మాటలు లేవు. దీంతో నాని ఆమెను దూరం పెట్టాడు. నానిని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న సోనియా చివరకు అతడిని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలో మదనపల్లెకి చెందిన 5 యువకులతో కలిసి ఇన్నోవా కారులో తిరుపతికి వచ్చి నానిని కిడ్నాప్ చేసింది. ఇది గమనించిన లార్డ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రత్యేక టీంతో చేసింగ్ చేసి అన్నమయ్య జిల్లా వాయల్పాడు వద్ద కిడ్నాపర్ల కారును అడ్డగించారు. అయితే నానిని వదిలి కిడ్నాపర్లు పరారయ్యారు. నిందితుల్ని మదనపల్లెకి చెందిన బాబా ఫక్రుద్దీన్, మోక్షిత్, రాజేష్, రియాజ్, సందీప్లుగా పోలీసులు గుర్తించారు. నాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ అయిన వ్యక్తి కోసం పోలీసులు చేజింగ్ చేయడం, తీరా అతడిని పట్టుకున్నాక లవరే ఆ పని చేయించిందని తెలుసుకొని అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా ప్రియురాలిని కిడ్నాప్ చేసిన ఘటనలు చూసిన పోలీసులు సోనియా భాను వేసిన కిడ్నాప్ స్కెచ్ పై నోరెళ్లబెట్టారు.